వనపర్తి జిల్లా పెద్దమందడి కస్తూర్బాలో సావిత్రి బాయిపులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్య గంగారవి, మాజీ జడ్పీటీసీ అలాగే వార్డు సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రి బాయిపులే అని కొనియాడారు. అనంతరం మాజీ జడ్పీటీసీ వెంకటస్వామి మాట్లాడుతూ సావిత్రి బాయిపులే మహిళా విద్యకు దారి చూపిన తొలి మహిళా ఉపాధ్యాయురాలని, ఆమె ఆశయాలకు ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ఉపాధ్యాయ బృందం శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఓకే, థ్యాంక్ యూ. బాలికలందరూ కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు చాలా చక్కటి ప్రదర్శన చేయడం జరిగింది. పిల్లలు బాలికల యొక్క 2 పాటలు, ఒక నాట్యం చూడడం జరిగింది. నిజంగా ఈ దేశానికి సంవత్సరం రానప్పుడు 1831 జన్మించినటువంటి సావిత్రి గారు ఏదైతే చిన్న వయసులోనే జ్యోతిరావు పూలేలకు 12 సంవత్సరాల వయసులోనే వివాహం చేయడం జరిగింది. అంటే ఆనాడు మన భారతదేశ జనాభా స్వాతంత్రం రాకముందు 40 కోట్ల మంది ఉంటే దాంట్లో 20 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాంటి మహిళల్లో ఏ ఒక్క నిలబడి చదువుకునే పరిస్థితులు భారతదేశం ఉన్నప్పుడు మరి ఆనాడు ఏదైతే జ్యోతిరావు పూలే గారు వివాహం చేసుకున్న తర్వాత ఆయనను కనీసం ఆయన చదువుకున్నాడు. జ్యోతిరావు పూలే గారు ఆయన చదువుకున్న సమయంలో మరి భార్యను చేసుకున్న తర్వాత ఆయన విద్యార్థులు చేయించాలనేటువంటి ఆలోచన చేసి మీరు చూపించిన నాటకంలో చూపించారు. మరి ఆయనకు చదువు నేర్పించి 1848లో జనవరి 1వ తారీఖు నాడు మరి కస్తూరి మన బాలికల యొక్క విద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యాలయంలో మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు కూడా చదువుకోలేదు. మరి జ్యోతిరావు పూలే గారు కూడా ఈ సమాజమైన అసమానతను తొలగించాలని, ఏదైతే పురుషులు మహిళలు కూడా సమానంగా ఈ దేశంలో ఆడించాలని, ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే అందరూ ఆడిస్తున్నప్పుడు జరుగుతుంది. మహిళా అక్షరాలను ఆ రోజు అనారోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి, భర్తలు భార్యను బయటకు వెళ్ళి పంపించాలి, ఇంట్లో నివసించేవాళ్ళు. భార్య పాఠశాలను ఏర్పాటు చేసి ఆ పాఠశాల చెప్పేటటువంటి నాటకం ద్వారా చెప్పాడు. ఆ రోజు చాలా అవమానం జరిగింది. ఆయన అనేక రకాల పెట్టడం కానీ, మట్టి పోయడం కానీ, రాళ్ళు వేసుకోవడం కానీ, చాలా రకాల బాధలు పెట్టినప్పుడు కూడా ఆ సావిత్రి